హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిటు ట్రక్ వ్లాగ్స్. లాస్ట్ వ్లాగ్ అయితే రేణుగుంట దగ్గర వరకు అయితే ఎండ్ చేసాము. అక్కడ నుంచి మళ్ళీ రోడ్లు బాగాలేవు. సో ఆ రోడ్లు అన్నీ బాగాలేవు కనుక ఏం షూట్ చేయలేదు. నిదానంగా అయితే వచ్చేసాను అనమాట గుంతల్లో అంతా. ఆ గుంతల్లో వచ్చినందుకైతే మన తాళ్ళన్నీ లూజ్ అయిపోయాయి. సో తాడైతే అంతా చూస్తున్నారు కదా, ముందర అంతా వచ్చేసింది, ఊడిపోయింది అనమాట. సో అన్నీ అయితే కొద్దిగా టైట్ చేసుకునేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరాలి. అలాగే టైర్లు కూడా చెక్ చేయాలనేసి ఆపాను. సో మనకి కొత్త టైర్లు ఉండడం వల్ల ఏమంటే బటన్స్లో రాళ్ళు అయితే చిక్కులుకుంటాయి ఎక్కువగా, కొత్త టైర్లు కాబట్టి. అందువల్ల అయితే ఒక 100 కిలోమీటర్ల కన్నా ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మేలు, లేదంటే టైర్లు అయితే లైఫ్ రావు. సో అందువల్ల అన్నీ చెక్ చేద్దామనేసి అయితే వచ్చాను. వెనకాల హుక్కులు లేని దానివల్ల అయితే బంపర్కి అయితే కట్టినారు. వెనకాల బాగానే ఉన్నది, లూజ్ ఏమైనా లేదు. ఈ తాడు ఒకటి అడ్డతాడు అయితే ముందర జారిపోయింది. సో చూస్తున్నారు కదా, ముందర ఫ్రంట్ టైర్లు అయితే 2 రాళ్ళు అయితే చిక్కులుకున్నాయి. అన్నీ తీసుకుని అయితే నిదానంగా బయలుదేరాలి. గుంటూరు దగ్గర అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, మామూలుగా ఏరోప్లేన్ రన్వే మీద అయితే వెళ్తాము. టైం వచ్చేసి 8:30 అవుతుంది. టిఫిన్ అయితే చేయాలి ఎక్కడైనా ఆపి. సో బండికి ఎక్కువ ప్రెజర్ ఇవ్వకోకుండా నిదానంగా అయితే తీసుకొని వెళ్తాను. చూస్తున్నారు కదా, 60 మీదే పోతాను అనమాట. సో మైలేజ్ కూడా పర్లేదు, 5.4 చూపిస్తుంది. సో లాస్ట్లో అయితే క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. 5.4 చూపిస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. 60లో పోతా అంటే చూడాలి. ఇక మొత్తం అంతా బాగా ఇది ఇంప్రూవ్మెంట్ చేశారు. వర్షాలు అయితే తగ్గిపోయినాయి ఆంధ్ర సైడు, బాగా ఎండ అయితే కాస్తుంది. సో మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. వర్షాలు పడినాయంటే చాలా ఇబ్బంది, ఏ పనులు జరగవు. కానీ పడకపోయినా కూడా ఇబ్బంది. సో వర్షం ఎంత పడాలో అంత పడితే చాలా బెనిఫిట్. చూడండి, మన బాహుబలి హనుమాన్ ఎండకి మెరుస్తున్నాడు అనమాట. ఫస్ట్ ఫ్రెష్ అప్ కావాలా. ఇక్కడ టోల్గేట్ ఒకటి వస్తుంది. ఆ టోల్గేట్ దగ్గర అయితే బాత్రూమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి ముందర ఎక్కడన్నా టిఫిన్ చేసి కంటిన్యూగా అయితే జర్నీ చేయాలా. సో బొల్లపల్లి టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాము. సో గుంటూరు దగ్గరికి. సో మన సామాగ్రి అయితే తీసాను. దీంట్లో అయితే సోపులు అయితే ఉన్నాయి. సోప్ అయితే ఉన్నది. పెద్ద బాక్సులు వచ్చేసి పేస్ట్, బ్రష్. సో పోయేసి ఫేస్ వాష్ అయితే చేసుకొని వద్దాము. నైట్ అంతా డ్రైవ్ చేసుకొని వచ్చినందుకు ఎట్లా ఉన్నాను చూడండి. నిద్ర లేదు, ఏం లేదు. కంటిన్యూగా అయితే నిదానంగా అయితే వస్తున్నాను. ఇంకా చాలా దూరం అయితే పోవాలి. నైట్ 12 గంటలకు అయితే పెడదాం అనేసి అనుకుంటున్నాను. మనకైతే 11 గంటలకు అయితే పెట్టాలా. సో చూద్దాం, వీలైనంత వరకు అయితే తొందరగానే పెడదాము, మళ్ళీ ఇబ్బంది లేకోకుండా. విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో కరెక్ట్గా 10:30 అవుతుంది. ట్రాఫిక్ అయితే పర్లేదు, కొద్దిగా తక్కువగానే ఉంది. ఎందుకంటే అందరూ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయింటారు కాబట్టి. సో జాగ్రత్తగా చూసుకొని పోవాలి. ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ బండ్లు అన్నీ ఆగాయి కదా లెఫ్ట్ సైడ్లో. చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. ఇవంతా లోడింగ్ల కోసం వెయిట్ చేస్తాండి. ఇది ఇక్కడ ఉన్న బండ్లు అన్నీ అంతే. రైట్ సైడ్లో కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయి, అటుపక్క సర్వీస్ రోడ్లో. సో కిరాయిలు ఏం లేవు, లోడింగ్స్ ఏం లేవు అనమాట, ఫుల్ డల్లు. సో ఎట్లా ఈఎంఐలు కడతారో, ఎట్లా ట్యాక్సులు కడతారో చాలా కష్టము. సో ఈడ ఆఫీస్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి, పార్కింగ్లో ఎన్ని ఉన్నాయి బండ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో అంత ట్రాన్స్పోర్ట్ ఆఫీసు పార్కింగ్. చాలా బండ్లు అయితే ఉన్నాయి, లోడింగ్లు లేవు అంట. చూడాలి, మనకి రిటర్న్ బాడీకి ఏం దొరుకుతుందో తెలీదు. చూద్దాం, ఏమవుతాయో ఏమో తెలీదు. ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం అందరినీ. కోల్కతా, రాజమండ్రి, భువనేశ్వర్. లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, ఇక్కడ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం అయితే, స్టాచ్యూని అయితే నిలబెడుతున్నారు అనేసి. ఇక్కడ ఉన్నా చూడండి. సో ఫుల్గా అయితే రెడీ అయిపోయింది, అనిపిస్తున్నది అనుకుంటున్నా.
సో వాటర్ అయితే పర్లే ఓ రకంగా వెళ్తూ ఉన్నాయి, అంత ఎక్కువ కాదు కానీ చూడండి. ఈ విజయవాడకి బైపాస్ ఎప్పుడు రెడీ అవుతుందో ఏమో కానీ ట్రాఫిక్ అయితే డైలీ రాను ఎక్కువ అయిపోతుంది అనమాట, విపరీతంగా. చూస్తున్నారు కదా, ఇక్కడే 20 నిమిషాలు అయిపోయింది. సో టైమింగ్లో ఎత్తుకుంటే చాలా కష్టము. సో వీరపల్లి టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చాము, బ్యాక్ సైడే టోలు. సో ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యేసి పోవచ్చు. బండిది తాడంతా లూజ్ అయిపోయింది. సో అలాగే టైర్లో రాళ్ళు కూడా చెక్ చేయాలా. ఖాళీగా ఉంది టోలు. పోయేసి ముఖం కడుక్కొని వద్దాం, నిద్ర వచ్చినట్టుగా ఉంది. బండి ఎక్కడ పోకుండా వస్తున్నాను. గోదావరి నది. సో అన్నవరము 86 ఉన్నది, విశాఖపట్నం వచ్చేసి 200 ఉన్నది. నీళ్ళు అయితే ఫుల్గా పోతున్నాయి, చూపిస్తాను చూడండి. చేపలు అయితే పడుతున్నారు, ఫుల్గా అంటే ఫుల్గా పోతున్నాయి. వర్షాలు బాగా పడ్డాయి కదా, అందుకనే. వచ్చేసేవన్నీ. ఎట్లుంది 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 ఎట్లుంది? సూపర్. వీళ్ళిద్దరూ కలిశారంటే భూగాలను నమ్మేస్తారు. నాణ్యన్న వాళ్ళ బండి వచ్చేసి రాజమండ్రి దగ్గరికి లోడింగ్కి అయితే వెళ్తా ఉంది. సో మనం అన్లోడింగ్కి వెళ్తాము. మనది టైమింగ్ ఉంది, ఇంకా 250 కిలోమీటర్లు పోవాలా. 5 అవర్లు ఉంది అంతే టైము. సో అందుకనే నాణ్యన్నతో కొద్దిసేపు, నాణ్యన్నతో కార్తీక్తో ఉంటే టైంపాస్ బాగా అవుతుంది అనమాట. సో కొంచెంసేపు ఉందాం అనుకున్నా కానీ అన్నం వండుకొని వెళ్ళిపోబిరిన టైం చాలా తక్కువగా ఉంది కదా, అందులోనూ కొత్త బండి దబాయించకూడదు. సో అందువల్ల నిదానంగా వెళ్ళిపో, టయానికి వెళ్ళిపో అనేసి అంటున్నాడు. అందుకనే వచ్చేసాను. సో వాళ్ళిద్దరు అయితే లోడింగ్కి వెళ్ళిపోతారు. సో ఇంకా కార్తీక్ బండి అయితే ఆల్రెడీ షోరూమ్ దగ్గర ఉన్నది బండి. సో అందుకనే కార్తీక్, నాగేంద్ర అన్న అయితే ఒక బండిలో వచ్చారు. చూద్దాం ఎన్ని గంటలకు. ఆడ 11 గంటలకు ఉండాలా. ఇప్పుడు టైము 5 గంటలు అవుతుంది కరెక్ట్గా. సో 6 అవర్లు ఉన్నది మనకి. ఎంతకి రీచ్ అవుతామో ఏమో తెలీదు. నిదానంగా అయితే వెళ్ళిపోదాం. అనకాపల్లి వరకు ఓ రకంగా చూసుకొని వెళ్ళినామంటే అనకాపల్లి నుంచి కొద్దిగా జర్నీ బాగా అవుతుంది. ఎందుకంటే ఇది 6 లైన్ అనమాట రోడ్డు. సో అంత ట్రాఫిక్ కూడా ఏముండదు. ఇది డబుల్ లైన్ అనమాట. సో అంత బిర్న ఇది కాదు, ట్రాఫిక్ చాలా ఉంటుంది అనమాట, క్లియర్ కాదు. ఎవరన్నా సైడ్ ఇమ్మన్నా కూడా ఇయ్యరు. సో మన బండికి అయితే డీజిల్ తక్కువ ఉన్నదనేసి డీజిల్ పట్టించుకుందామని డీజిల్ అయితే పట్టిస్తున్నాను. ఇంకోటి ఏమంటే మైలేజ్ ఎగ్జాక్ట్గా అయితే ఎవరు చెప్పలేరనమాట. ఎందుకంటే కొన్ని రోడ్లు బాగుంటాయి, కొన్ని రోడ్లు బాగుండవు.
సో ఒక్కొక్కసారి ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనం నిదానంగా వెళ్తాం కాబట్టి ఎక్కువ మైలేజ్ అయితే రావు. ఇది కొత్త బండి అయితే మనకి 5.4 5.5 చూపిస్తుంది. సో హైవేలో అనకాపల్లి దాటిన తర్వాత అయితే 5.8 5.9 కూడా చూపించింది. సో అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చూపిస్తుంది అనమాట. మనం ఎప్పుడైనా కానీ ఫుల్ ట్యాంక్ చేసి ఫుల్ ట్యాంక్ అయితే మనం మైలేజ్ అయితే చెక్ చేయాలి. చెప్తాను అది కూడా ఫుల్ మైలేజ్ ఎట్లా వస్తుంది అనేసి. కొత్త బండి 5.4 వస్తుంది, చూద్దాం. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. సో ఇదంతా శ్రీకాకుళం మార్కెట్. ఎప్పుడు చూసినా అక్కడికి వస్తా అంటే ఈరోజు అయితే ఇక్కడికి. సో లోపలికి అయితే పెట్టేశాము. సో తాళ్ళు ఇప్పేస్తే వాళ్ళే దించుకుని వస్తారు. పోయేసి పార్సల్ తీసుకోరాలో తినేదానికి. సో డిన్నర్ చేద్దామని అయితే షాప్స్ అన్నీ ఎత్తుకాను, ఎక్కడ అయితే ఫుడ్ దొరకలేదు. స్విగ్గీలో అయితే ఆర్డర్ పెట్టేశాను. అంత లోపల అయితే టార్పాలను తాడు చేసి ఇక్కడైతే కట్టేశాను. మన బండిలోటివి ఈ బండిలోకి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. చూడాలి అన్నీ వేస్తారో లేదంటే ఎట్లా. మన బండి అంతా అన్లోడ్ అయితే అయిపోయింది. ఇంకేదో ఒక మూట ఉన్నది. సో మొత్తం అంతా క్లీన్ చేసుకొని టార్పాల్ అంతా నీట్గా మడత పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కాడికి అయితే పోవాలా. సో మొత్తం సందులేకైతే పెట్టించేసినారు. ఈ డబ్బుడు అంతే, ఈ లోపల పెట్టిస్తారు. చాలా ప్రశాంతంగా అనుకోవచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. సో ఇదంతా ట్రాఫిక్ క్లియర్ అయ్యేదానికే 9 గంటలు అవుతుంది. సో టైం అయితే 6:30 అవుతుంది. 7 గంటలకి అట్లా కిరాయి తీసుకొని 9 గంటలకు బయలుదేరితే టిఫిన్ అంతా చేసుకొని ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో మన బండి బాడీ డబ్బులు అయితే వచ్చేసాయి. సో ఇవే అనమాట మన బండి బాడీకి. సో ఇక్కడ ఎంత ఉన్నదో 50. సో మన బండి బాడీకి కూడా అంతే అనమాట, 50,000 బండి బాడీకి. చెప్తాను దీంట్లో ఖర్చులు ఎంత ఏం కథ అనేసి. సో నైట్ అయితే ఈ సందులో అయితే పెట్టాం మన బండి, ఏ ప్రాబ్లం లేకుండా. సో ఇక్కడ చూడండి రివర్స్ కెమెరాలో ఎవరు ఆటో వెనకాల అడ్డ పెట్టినారు. అన్నా ప్లీజ్ సబరకరాయి సరక whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap